సమయంలో ప్రభు యొక్క బలలో పాల్గొనడం కొరకై మనం పరీక్షించుకొని ప్రభు యొక్క సన్నిధిలో వాక్య వెలుగులో మనం సరి చేసుకునే బలలో పాల్గొనడం కొరకై కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనము అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడినను, మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేది నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్టయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం ఇక్కడ మనం సూచిస్తున్నటువంటి కోణం ఏంటంటే సంఘం ఎత్తబడుట. ఏం చూపిస్తుందండి? సంఘం ఎత్తబడే విధానము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో మనకు కనబడుతూ వస్తుంది. సంఘం ఎత్తబడుట అన్నది మనం క్లియర్గా చూస్తూ వస్తున్నాం. సరే, సంఘం ఎత్తబడుతుంది ఎలా అని మనం అంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 17 వచనంలో మనం చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చింది? సరే, 16వ వచనంలో మనం చూసినట్టయితే ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అది అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో పౌలు గారు అంటాడు. సరే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట సంఘం ఎత్తబడే విధానం. మొదటిగా ప్రభు మధ్యాకాశం నుండి దిగి వస్తున్నాడు, పరలోకం నుండి మధ్యాకాశానికి వస్తున్నాడు. సంఘం ఇక్కడ నుంచి ఎత్తబడుతుంది. ఈ రెండు కోణాలు కంపల్సరీ జరుగుతాయి. ఈ రెండు కోణాలు, ప్రభు మధ్యాకాశం నుండి దిగి వస్తాడు, పరలోకం నుండి మధ్యాకాశానికి వస్తాడు, ఏడుండా మనం మధ్యాకాశానికి వెళ్తాం. ఈ రెండు కోణాలు ఒకే సందర్భంలో ఒకే అనుభవంలో జరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి ఒక సందర్భం అంటే కొన్ని కోణాల్లో అట్లా జరుగుతూ వస్తాయి. సరే, ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటి మాట ఏంటంటే సంఘముగా ఎత్తబడేది ఎవరు, సంఘము ఎత్తబడే విధానము, ఇది రెండో కోణం చూస్తున్నాం. మొదటిది ఏంటి? ఎవరు ఎత్తబడుతున్నారు సంఘంగా? మరణము కాని నిద్రలో ఉండేవారు ఎత్తబడుతున్నారు. ఎవరు? మరణం కాని నిద్రలో ఉండేవాళ్ళు ఎత్తబడుతున్నారు. రెండోదిగా ఎవరు ఎత్తబడుతున్నారు? సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. అంటే మనం బ్రతికుండి రక్షణ మారుమోసు బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా ఉంటూ బలలో పాల్గొన్నంత మాత్రమే పరలోక రాజ్యం లేదు మనకి. అర్థమైందమ్మా? సోదరుడు సోదరి గమనించు, రక్షణ మారుమోసు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, ఇంకా బలలో పాల్గొన్నంత మాత్రాన పరలోక రాజ్యం లేదు. మరి ఎప్పుడు ఉంటుంది? రక్షణ మారుమోసు బాప్తిస్మము కలిగి ప్రభు యొక్క బలలో మనం పరీక్షించుకుంటూ బలలో పాల్గొంటూ క్రీస్తు యేసు ప్రభు ఏ జీవాన్ని అయితే ఇచ్చాడో ఆ జీవము కోల్పోకుండా మనం కాపాడుకున్నప్పుడు అప్పుడు మన సంఘముగా పరలోక రాజ్యానికి ఎత్తబడతాం. ఇది ఇంపార్టెంట్ మాట. సరే, ఎవరు ఎత్తబడుతున్నారు అంటే సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు ఎత్తబడుతున్నారు. సో జీవం కలిగిన వారి గురించి గత 6 వారాలుగా ధ్యానిస్తూ వచ్చాం. ఇది 7వ వారం. సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎవరంటే సజీవులై ఉండి క్రీస్తు యేసు ద్వారా పొందుకున్న జీవం కలిగి దేవుణ్ణి దర్శించేటటువంటి వారు. అంటే క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి ఎవరైతే దేవుని దర్శిస్తున్నారో ఆ జీవము కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి ఎత్తబడతారన్నది మనం కొన్ని మాటలు చూస్తూ వచ్చాం. అది కీర్తన గ్రంథము 84వ అధ్యాయంలో ఆ మాటను చూస్తూ వచ్చాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే మాట రాయబడుతూ వచ్చింది. యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయచును. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎలాంటి వారంటే జీవం గల దేవుని ఏం చేస్తారు? దర్శిస్తారు. ఎవరైతే సజీవులు ఉండి జీవం కలిగి ఉంటారో వారు జీవం గల దేవుని ఏం చేస్తారు? దర్శించేవారు ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే జీవము కలిగి జీవం గల దేవుని దర్శించేవారు వారు ఒకరోజు సంఘంగా ఎత్తబడతారు.
ఎత్తబడే జీవం గల దేవుని దర్శించి దేవుని ఆరాధన చేస్తున్నారు. ఎలా అనుభవంలో ఆరాధన చేస్తున్నారంటే వారు శరీరము ఏమవుతూ వచ్చింది, క్రీస్తు యేసు యొక్క సజీవులై ఉండి జీవము కలిగి తమ శరీరములు ఆనందంతో కేకలు వేయడానికి, అంటే దేవుని ఆరాధించడానికి గల కారణములు ఆయన చేసినవి ఏంటంటే ఒక 7 విషయాలు మనం చూసాం. దాంట్లో ఆ 7 విషయాల గురించి కూడా మనం ఇంతకుముందు ధ్యానించుకుంటూ వచ్చాం. టైం లేదు కాబట్టి త్వరగా ముగిచ్చేద్దాం, మళ్ళీ ఇంకొక మీటింగ్ ఉంది కాబట్టి. సరే, ఈ 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటి అని అంటే, క్రీస్తు యేసు యొక్క జీవము కలిగి, క్రీస్తు యేసు యొక్క ఒక మాట చెప్పాలంటే మన శరీరము ఆనందంతో కేకలు వేయడానికి మనం చేయవలసినవి కొన్ని ఉంటాయి. సజీవులమే కానీ క్రీస్తు యేసు యొక్క జీవము కలిగి మన శరీరంతో ఆనందముతో కేకలు వేయాలంటే మనం చేయాల్సిన కొన్ని ఉన్నాయి. గమనించండి, మరలా చెబుతున్నాను. క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి మన శరీరంతో ఆనందముతో కేకలు వేయటానికి ఆయన మన ఎడల ఏం చేశాడు అన్నది ఆరాధనలో చూస్తూ వచ్చాం. మరలా రిమైండ్ చేస్తున్నా, గమనించండి. క్రీస్తు యేసు యొక్క సజీవులు గుండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి మన శరీరం ఆనందముతో కేకలు వేయటానికి కారణాలు ఏంటన్నది, కారణాలు వేయటానికి ఆయన ఏం చేసి మన శరీరము ఆనందంతో కేకలు వేయటానికి ఆయన చేసినవి ఏంటన్నది 7 విషయాలు చూసాం. మళ్ళా రిమైండ్ చేస్తున్నా, గమనించండి. మనం సజీవమై ఉండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి మన శరీరం ఆనందంతో కేకలు వేయటానికి ఆయన మన ఎడల చేసినవి ఏంటి అంటే 7 విషయాలు చెప్పాం. అంటే మన శరీరం సంతోషంగా ఉండి ఆనందంగా ఉండటానికి ఆయన మన ఎడల చేసినవి ఏంటో చూస్తున్నాం. ఇప్పుడు చూసే మాట ఏంటంటే, మన శరీరము ఆనందంతో కేకలు వేయటానికి, అంటే ఆయన ఆనందంతో మన శరీరం కేకలు వేయటానికి ఆయన ఏం చేశాడు అన్నది 7 విషయాలు చూసాం. ఇప్పుడు మన శరీరం ఆనందంతో కేకలు వేయాలంటే మనం చేయవలసిన 7 విషయాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? ఆయన 7 విషయాలు చేశాడు, మనం కూడా 7 విషయాలు చేయాల్సిందే. ఎందుకంటే ఆయన బిడ్డలం కాబట్టి. ఆయన మన శరీరం ఆనందంతో ఉండటానికి 7 విషయాలు చేశాడు. ఆ 7 విషయాలు ఏందన్నది ఆనందం చూసాం. మనం ఆయన సన్నిధిలో ఆనందంతో కేకలు వేయాలంటే మనం 7 విషయాలు చేయాలి. ఎందుకు ఆనందంతో కేకలే? నేను మొదట చెబుతున్నా చూడండి. మొదట్లో వచ్చిన వారికే తెలిసిద్ది, మధ్యలో వచ్చిన వారికి తెలియదు. కానీ అందుకే టయానికి దేవుని మన దగ్గర రావటం అన్నది ఇంపార్టెంట్. నువ్వు ఎంత కానుకలు వేస్తున్నావు, ఎంత దశంభాగాలు వేస్తున్నావు అన్నది దేవుడు చూడడం, ఎంత బైబిల్ చదువుతావు అన్నది దేవుడు చూడడం, ఎంత గొప్పగా ఆరాధన చేస్తావు అన్నది దేవుడు చూడడం. కొంతమంది ఆరాధన వర్తమానం ఏమన్నారు, కానీ ఆరాధన చేసేస్తారు, ఏం చేస్తారో తెలియదు. ఇవన్నీ దేవుడు చూడడం. నువ్వు ఎంత సమయానికి వస్తున్నావు. మలాకీ గ్రంథంలో, మేకా గ్రంథంలో ఉంది 4వ అధ్యాయంలో, నువ్వు దేవుని సన్నిధిలో కనబడుటకై సిద్ధపడాలంట. 4వ అధ్యాయం మలాకీ గ్రంథం, క్షమించండి, మేకా గ్రంథం పట్టుకుంటారు. ఇప్పుడు దేవుని సన్నిధిలో కనబడటం మనం ఎలా ఉండాలా? సిద్ధంగా ఉండాలి. మనం రావటం ఆలస్యమైనప్పుడు ఇంకా వాక్యం మనకేం తెలిసింది. సరే, అసలు విషయం ఏంటంటే, మన శరీరం ఆనందంతో కేకలు ఎప్పుడు వేస్తుంది? మీరు ఆగండి, మొదటి వచ్చినట్లు కాకుండా. మన శరీరం ఆనందంతో కేకలు ఎప్పుడు వేస్తుంది తెలుసా? ఎప్పుడు వేస్తుంది? జీవము గల దేవుని దర్శించినప్పుడు. అంతే కదా? జీవం గల దేవుని దర్శించినప్పుడు మన శరీరం ఆనందంతో కేకలు వేస్తుంది. జీవం గల దేవుని ఎప్పుడు దర్శిస్తాం మనం? జీవము గల దేవుని మనం ఎప్పుడు దర్శిస్తాం? చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఇప్పుడు జీవం గల దేవుని ఎప్పుడు మనం దర్శిస్తామంటే, మనం సజీవులుగా ఉండి మనలో క్రీస్తు యేసు యొక్క జీవం ఉన్నప్పుడు, ఓ రోజు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మహిమగల శరీరంతో మనం లేపబడిన తర్వాత ఆ మహిమగల శరీరంతోనే పరలోక రాజ్యంలోకి వెళ్ళి దేవుని దర్శించి ఆనందంగా దేవుని ఆరాధన చేస్తాం. మీకు అర్థమవుతుందండి? కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం ఎవరు రాశారు? అసలు కీర్తన గ్రంథం 84వ అధ్యాయం ఎవరు రాశారు? దావీదా? నాకు తెలిసి మీరు మాట అంటారని. కోరాహు కుమారులు రచించారు. చూడండి, దావీదు రచించిన కీర్తనలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అయితే కోరాహు కుమారులు రచించిన కీర్తనలు అన్నిటికంటే డిఫరెంట్గా ఉంటాయి. 11 అధ్యాయాలే వాళ్ళు రచించారు నాకు తెలిసి. ఈ 11 అధ్యాయాల్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి. అది 31st ఫస్ట్కి తిరుపతి జయరాజ్ అన్న గారి సొంత ఊరికి వెళ్ళినప్పుడు ధ్యానించాం ఈ కోరాహు కుమారుల గురించి. 31st నైట్ అదే, ఫస్ట్కి అదే, మొత్తం ఆరాధనలకు కానీ టేబుల్కి కానీ ఇంకొకటి పట్టుకున్నామంటే అదే వచ్చేసింది మనకి. చాలా అద్భుతాలు ఉన్నాయి కోరాహు యొక్క కుమారుల గురించి. సరే, వాళ్ళ గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, సజీవులై ఉండి జీవము కలిగిన వారు మాత్రమే, అంటే ప్రభు యొక్క జీవం కలిగిన వారు మాత్రమే దేవుణ్ణి దర్శిస్తారు. ఎలా దర్శిస్తున్నారు?
తమ శరీరంతో అంటే మహిమగల శరీరంతో ఆనందముతో దేవుని దర్శిస్తున్నారు. సో మనం ఈ మహిమగల శరీరం మనకు ఉండాలంటే, ఈ మహిమగల శరీరంతో కలిగి మనం ఆనందంతో దేవుని దర్శించాలంటే మనం చేయవలసిన కొన్ని ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆనందం భూమి మీద కాదు. ఈ ఆనందం ఎక్కడది? మహిమగల శరీరం అంటేనే దేవుని రాజ్యంలోదే అర్థం. యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధానం లేచిన తర్వాత మరియాని ఇంకెవరు వచ్చి ఏం చేస్తారు? యేసు ప్రభుని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటాడు? నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అంటాడు. అంటే అర్థం ఏంటంటే అది మహిమగల శరీరంతో ఉన్నాడని ప్రభు అర్థం. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఓ రోజు మనం నా శరీరము ఆనందంతో కేకలు వేస్తుంది. ఎందుకు? జీవం గల దేవుని దర్శించడం కొరకే. సో ఆనందంతో కేకలు మన శరీరం ఎప్పుడు వేసింది అంటే భూమి మీద కాదు, పరలోక రాజ్యంలో మహిమగల శరీరంతో పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు మన శరీరం ఆనందంతో కేకలు వేసింది. అది మహిమగల శరీరంతో. సరే, ఇప్పుడు చూసే మాట, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి మనం ఉండాలి. మన శరీరం ఆనందంతో కేకలు వేయాలంటే మనం చేయవలసినవి ఏంటన్నది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట మనం ఏంటన్నది జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కనులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కనులు యజమానుల వైపు చూస్తున్నట్టు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి ప్రభా. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనుడిని, అయోగ్యుడిని, నిష్ప్రయోజకమైన వాడిని క్షమించండి. దాసుడు కనులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కనులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. ఈ బలవర్తమానంలో శత్రు సిగ్గుకరంగా మీకు మహిమకరంగా మీ నామ ఘనత కొరకే వాడుకుని మహిమ పొంది మేమెవరం కూడా అయోగ్యంగా బలలో పాల్గొనుకోకుండా దైవ భయం కలిగి దైవ చిత్తంలో భయము వణుకుతో ప్రభావ బలలో పాల్గొనడం కొరకు సిద్ధపరిచి నాతో మాట్లాడి అక్కడ తీర్చమని ఇప్పుడు వరకు తోడుకుంటారు, ముందు తోడుకుని అక్కడ తీర్చి ముందున సమయంతో దీవించి వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రాలు రావాల్సిన వారు త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న వారు సకాలం నడిపించండి. వంట దగ్గర పరిచయం చేసిన బిడ్డలను కూడా దీవించండి. సండే స్కూల్ని కూడా దీవించండి ప్రభా. మరి ఇక్కడ మందిరానికి వచ్చిన మేము రాని వారు ఇటు ఆలస్యం అవ్వచ్చు, అశ్రద్ధగా ఉండవచ్చు, కానీ వచ్చిన మేమైనా యథార్థంతో దైవభక్తి కలిగి బలలో పాల్గొనడానికి సాయం చేయండి. అశ్రద్ధ కలిగిన వారమే బలలో పాల్గొని దేవుని యొక్క తీర్పుని తెచ్చుకోకుండా కాపాడి ముందున్న సమయంతో దీవించమని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని వాక్య వెలుగులో మేము దేవ బలలో పాల్గొనడం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడదానంత విస్తారమైన పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని బలహీన నడుపుని అయోగ్యమైన వాడిని మెండప్పులు కలిగిన బలహీనతలు కలిగిన వాడిని నన్నే ముట్టి స్వస్థపరచమని యేసు ప్రభు నామన విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినది ప్రియులారా. బైబిల్లో రాయబడినటువంటి కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి కోణం? మన శరీరం క్రీస్తు యేసు యొక్క జీవము కలిగి మన శరీరము ఆనందంతో కేకలు వేయాలంటే మనం చేయవలసినవి 7 విషయాలండి. మొదటగా మనం చేయాల్సింది ఏంటి? కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 3వ వచనాన్ని దాటి మనం ఎక్కడికి వెళ్ళాం. 7 విషయాలు ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ ఉండే? ఇక్కడే ఉండే. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 3వ వచనంలోనే 7 విషయాలు ఉన్నాయి. మరి ఎక్కడికి వెళ్ళాం? సరే, క్రీస్తు చూడండి, సజీవులమయ్యండి క్రీస్తు యేసు యొక్క జీవము కలిగి మన శరీరము ఆనందంతో కేకలు వేయాలంటే మనం చేయవలసిన మొదటి కోణము రండి. మొదటి మాటను చూస్తున్నట్టయితే కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 3వ వచనం. చాలా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన మొదటి కోణము ఏంటంటే ఆయన వనములో, వ్యాఖ్యానంలో ఇలా రాయబడుతూ వచ్చింది, ఆయన వనములో ఉన్న గూడును కనుగొందంట. ఏం కనుగొంది? వానకోవెల. ఏం కనుగొంది? గూటిని కనుగొంది. ఆయన వనములో ఉన్నటువంటి గూడును కనుగొంది, కలిగి ఉందంటే అర్థం. ఏం కలిగి ఉందండి? తనకంటూ ఒక గూడును కలిగి ఉంది. వానకోయిల యొక్క అనుభవం, వానకోయిల యొక్క విధానం చూడగా దేవుని వనములో ఒక గూడును కలిగి ఉంది, కనుగొంది కూడా. కనుగొని దాన్ని కలిగి ఉంది అంటే తెలుసుకుంది ఆ గూడు ఎక్కడుందో, దాన్ని పొందుకుంది కూడా అని అర్థం. వానకోయిలే
దేవుని సన్నిధిలో ఉంటూ, వాన కోయిల దేవుని వనములో ఉంటూ, దేవుని వనములో ఉన్నటువంటి తన గూడును తెలుసుకొని ఆ గూడుని సంపాదించుకుంది అని అంటే, ఒక రక్షించబడిన మనం, మారుమనసు పొందిన మనం, బాప్తిసం తీసుకున్న మనం, ప్రభు నిమిత్తమే సాక్ష్యం ఇచ్చిన ఆయన మరణంలో సాక్ష్యం ఇచ్చిన మనం, ప్రభు యొక్క బలలో, ప్రభు యొక్క దేహంలో, ప్రభు యొక్క రక్తంలో పాల్గొనే మనం ఏం చేయాలి? మనం ఆయన వనములో మన కొరకై సిద్ధపరచబడి, మన కొరకై నియమించబడినటువంటి గూడును మనం కలిగి ఉండాలి, కనుగొనాలి. ఆ గూడును మనం ఏం చేయాలి? కనుగొనాలి, అంటే తెలుసుకోవాలి. ఇది నా కొరకై, ప్రభు అంటాడు, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము. ఈ శరీరం మన కొరకే విరవబడిందని మనం ఎలా గమనించగలుగుతున్నామో, తెలుసుకున్నామో, అదే రీతిలో యేసు ప్రభువు వారు మన కొరకే తన వనములో ఒక గూడునన్నది ఏర్పరిచాడని మనం తెలుసుకోవాలి. ఆయన వనములో ఏర్పరచబడిన గూడును మనం తెలుసుకోవాలా, దాన్ని కలిగి ఉండాలి. ఆయన వనములో ఉన్నటువంటి గూడును మనం తెలుసుకోవాలంటే, ఆయన వనములో ఉన్నటువంటి గూడును మనం తెలుసుకోవాలన్నా, దాన్ని కలిగి ఉండాలన్నా మనం ఏం చేయాలి? యోహాను సువార్త 15వ అధ్యాయం. నాలుగు ఐదు వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిల్చుంటే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, మీరును ఫలింపరు. అక్కడ ఆగను. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నటువంటి మాట, ఆయన వనములో ఉండి గూడు కలిగి ఉండి, గూడు తెలుసుకుని గూడు కలిగి ఉంటే, కిచెన్ ఎవరుండారు? వెళ్ళిపోమనండి. ఆయన వనములో మనం ఉండి ఆయన గూడును తెలుసుకొని, ఆయన మన కొరకే ఇచ్చే గూడు, మన కొరకే నిర్మించబడిన గూడును తెలుసుకొని దాన్ని కలిగి ఉంటే, అసలు ఆ గూడును తెలుసుకోవాలన్నా, ఆ గూడును కలిగి ఉండాలన్నా మనం చేయాల్సిన మాట ఏంటి తెలుసా? చేయాల్సిన పని మాట కాదు, చేయాల్సింది ఏంటి? ఫలించాలి క్రీస్తులో. ఎక్కడ ఫలించాలా? క్రీస్తులో. ఎప్పుడైతే యేసు ప్రభువారిలో మనం ఫలిస్తామో, ఎప్పుడైతే యేసు ప్రభువారిలో ఆత్మానుసారంగా మనం ఫలించగలుగుతూ వస్తామో, అప్పుడు మన కొరకై ఏర్పరచబడిన గూడును మనం కలిగి ఉండగలుగుతాం. దేవుడు ఏదైతే మన కొరకై సిద్ధపరిచాడో, ఆయన వనంలో ఏ గూడునైతే మనకు అప్పచెబుతూ వచ్చాడో, అప్పచెప్పడానికి ఇష్టపడ్డాడు, ఆయన వనంలో మన కొరకై ఏ గూడైతే ఆయన సిద్ధపరిచాడో ఆ గూడును మనం కనుగొంటాం, దాన్ని పొందుకునేవారు ఉంటాం. ఆయన వనములో ఉన్నటువంటి గూడుని వాన కోయలే తెలుసుకోగలిగినప్పుడు, ఆయన వనములో గూడుని వాన కోయలే తెలుసుకోగలిగినప్పుడు, ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి వనములో ఉన్న మనం, ఆ మహోన్నతుడైన దేవుని యొక్క వనములో ఉన్న మనం, ఆయన ద్రాక్ష వనములో ఉన్న మనం, ఆయన ద్రాక్ష తీగలు లాంటి, ఆయన ద్రాక్ష వనములు ఉంటాయి, ఆయన ద్రాక్ష తీగలుగా ఆయనతో అంటుకట్టబడి ఉన్నటువంటి మనం ఎలా ఉండాలన్నది జాగ్రత్త చేసుకోవాలి. ఎలా ఉంటున్నామో కూడా ప్రశ్నించుకోవాలి. ఆయన వనములో మన కొరకే ఒక గూడు ఉంది. ఆ గూడును మనం తెలుసుకోవాలంటే ఆత్మానుసారంగా మనం ఫలించాలి. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారేస్తానంటున్నాడు. కానీ చాలామంది ఫలించే కోణాలు డిఫరెంట్గా ఉంటాయి. మనుషులు ఆత్మానుసారంగా ఫలించలేక, మనుషులు దైవికమైన క్రమంలో ఫలించలేక, మనుషులు విశ్వాస జీవితంలో ఫలించలేక, మనుషులు ఇంకా ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం ఏదో కోణంలో ఫలించలేక లోకానుసారంగా ఫలిస్తున్నారు. నేటి దినాన లోకానుసారమైన వాటిలో కూరుకుపోయి లోకానుసారంగా ఫలిస్తున్నారు. నేటి దినంలో చాలామంది విశ్వాసులు, అంటే తప్పు కాదేమో, చాలామంది యొక్క జీవితాలు ఎలా ఉండవు. దేవుల్లో ఫలించేవారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు బల దగ్గరికి వచ్చాం,
ఈ వారం అంతా మనం దేవుని ఎంత ఫలించాం ఒకసారి తీర్మానం చేసుకోండి. ఆయన నీ కొరకై సిద్ధపరిచిన గూడు నువ్వు కలిగి ఉండాలన్నా, దాన్ని నువ్వు పొందుకోవాలన్నా ఆయనలో ఫలించినప్పుడే దాన్ని నువ్వు కలిగి ఉండగలుగుతావు, పొందుకోగలుగుతావు. కానీ మన శరీరం ఆనందంతో కేకలు వేయాలి. కేకలు వేయాలంటే మనం చేయాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఏ గూడైతే దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు దాన్ని కనుగొనాలా, దాన్ని పొందుకోవాలి, అది కలిగి ఉండాలి. దాన్ని కనుగొనాలి, దాన్ని కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలా? ఆత్మానుసారంగా ఏం చేయాలా? ఫలించాలి. ఆత్మానుసారంగా ఫలించాలి. మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా ఫలించలేమో అప్పుడు మన గూడుని, ఆ గూడు కలిగిన స్థానమును మనం పోగొట్టుకుంటాం. అక్కడ ఫలించే విధానం ఇంపార్టెంట్, ఆ ఫలభరితమైన విధానం ఇంపార్టెంట్. చాలామంది అబద్ధాల్లో ఫలిస్తారు. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మనం నిజం ఎతకాలన్నా దొరకదు. కొంతమంది మోసం చేసే విషయాల్లో ఫలిస్తారు. అయిన వాళ్ళు అని లేదు, బయట వాళ్ళు అని లేదు, ఎవరినైనా మోసం చేస్తారు. కొంతమంది అబద్ధాల్లో ఫలిస్తారు, కొంతమంది మోసంలో ఫలిస్తారు, కొంతమంది పాపం చేయటంలో ఎక్కువ ఫలిస్తారు. ఆత్మానుసారంగా ఫలించేదానికంటే దేంట్లో ఫలిస్తారు? పాపం చేయడానికి ఎక్కువ ఫలిస్తారు. పాపము ఎక్కువగా ఫలించేది ఉంటుంది. ఇంకా చాలా కోణాలు ఉండే ఇట్లా ఫలించే చెప్పుకుంటా పోతే చాలామంది విశ్వాసులు, దేవుని బిడ్డలు ఆత్మానుసారంగా ఫలించి దేవుని యొక్క వనములో తన కొరకై ఉన్నటువంటి గూడును కనుగొని దాన్ని పొందుకోలేక లోకానుసారమైన వాటిలో ఫలిస్తూ, లోక సంబంధ విషయాల్లో ఫలిస్తూ, శరీర విషయాల్లో, శరీర కార్యాల్లో ఫలిస్తూ, అబద్ధాల్లో, మోసాల్లో, దొంగతనం, వ్యభిచారం, పాపం చేసే విషయాల్లో మానవుడు ఫలించి దేవుని దృష్టిలో ఒక దోషిగా నిలబడి మళ్ళా వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ పాల్గొంటున్నారు. నేటి దినములో విశ్వాసులు దేవుని దృష్టిలోనే దోషులుగా చేయబడుతున్నాం, దేవుని దృష్టిలోనే దోషులుగా ఉంటున్నాం. మళ్ళా ధైర్యంగా వచ్చి నేను యథార్థవంతుడిని, యథార్థవంతురాలని మనం బలలో పాల్గొంటాం. ఓ రోజు మన జీవిత చిట్టా బయట పెట్టేది రోజు రాబోతుంది. సంఘం ఎత్తబడితే జీవిత చిట్టా బయట పెట్టే రోజు రాబోతుంది. ఎవరో యూట్యూబ్లో ఇలా పెట్టారు, 33వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన చనిపోయిన ఎన్ని సంవత్సరాలు ఆయన చనిపోయింది? 2025 ఏడు చచ్చిపోయాడు అన్న ఆయన. ఆయన పుట్టి ఎన్ని సంవత్సరాలు? 2025 సంవత్సరాలు ఆయన పుట్టి ఉంటే పుట్టంగానే చచ్చిపోయాడా? నేను అడిగింది ఏంటి, ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. అంటే క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ఉంటావమ్మ నువ్వు. ఎంత? 1990 కాదే, 90. మళ్ళా లెక్కేసుకోండి, కరెక్ట్గా లెక్కేసుకోండి. నాకే లెక్కలు రావు, నేను లెక్కల్లోనే ఫెయిల్ అయ్యా. కాబట్టి మీరే మళ్ళీ లెక్కేసుకోండి. 2025 - 33, 30 పోతే ఎన్ని ఉంటాయి? 25లో 95 ఉంటాయి, అంతే కదా. 95లో 3 తీసేస్తే ఎంత? 92. 97 ఎక్కడ, 92 ఎక్కడ? లెక్కలు నేనే స్పీడ్లో ఉండట్టుండా. దేవుని కొందనాలు. కరెక్టా కాదా? కరెక్టేనా కదా? కరెక్టా కాదా? 95 నుండి 2025 వరకు ఎన్ని సంవత్సరాలు? 95 నుండి ఎన్ని? 2005, 2015, 2025, 30 సంవత్సరాలు. మిగతా 3 సంవత్సరాలు కలుపుకుంటే ఎంత? 1992 సంవత్సరాలు. చూడండి, ఎప్పటికీ యేసు ప్రభు వారు చనిపోయి 1992 సంవత్సరాలు అవుతుంది కుడియడంగా. ఎన్ని సంవత్సరాలు? ఎప్పుడు కూడా 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చచ్చిపోయాడని చెప్పొద్దు, ఆయన పుట్టాడని చెప్పండి. ఆయన చనిపోయింది ఎప్పుడు? 33.5 సంవత్సరాల తర్వాత. అంటే 1991 అని చెప్పొచ్చు, లేదా 1992 అని కూడా చెప్పొచ్చు, అంతేగాని 2025 అని చెప్పొద్దు. సరే, యేసు ప్రభు వారు ఆయన 1900 ఇప్పుడు నేడు దినాల్లో ఆయన చనిపోయిన దినములు ఎన్నని లెక్కగా 1992 సంవత్సరాలు మనకు కనపడుతున్నాయి. ఆయన ఏ కాలంలో వస్తాడు ఎవరికైనా తెలుసా? యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తాడన్నది దానియేలు గ్రంథంలో తెలియదని అబద్ధం ఆడొద్దు. తెలియదు అంటలేదంటే మీరు బైబిల్ చదవట్లేదని అర్థం. బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదివితే తెలిసింది. మరి బైబిల్ చదవట్లేదంటే అబద్ధం కాదు, కానీ ఉన్నదని ఒప్పుకుంటున్నారు మేము బైబిల్ చదవట్లేదయ్యా అని. తెలియదు అన్నారంటే బైబిల్ చదవట్లేదని అర్థం. దానియేలు గ్రంథంలో 70 వారములు ఉన్నాయి.
ఎన్ని? 70 వారములు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన చనిపోయిన కాడి నుంచి 33 తర్వాత 2033కి 2000 సంవత్సరాలు కంప్లీట్ అయినట్టు. ఎన్ని సంవత్సరాలకి? ఒక అతను యూట్యూబ్లో తను తెలియపరిచిన విధానం ఏంటంటే, అది వాస్తవం కాదు దేవునికి ఎరుక, 2033 సంవత్సరము లోపు ఖచ్చితంగా యేసు ప్రభువారు వస్తాడని కొన్ని లేఖనాలు చూపిస్తున్నారు. ఎప్పుడు? 2033 సంవత్సరాలు. బహుశా నేను హెబ్రోన్లో ట్రాన్స్ఫర్ చేయకపోతే అక్కడ ఉంటే మన బైబిల్ స్టడీ ఎంతకాలం సమయం ఉంటుంది చెప్పండి? మీరు ఎంత బైబిల్ స్టడీ అంటున్నారు, ఎంత వాక్యం ఉంటున్నారు అర్థమవుతుంది. ఆ పైన చూస్తే ఆ రేకులు చదివితే అమ్మ తలెత్తి ఎడ చూస్తారు ఏందో మరి తెలిసినట్టుగా. ఏం తెలియదని నాకు తెలుసు. 6 సంవత్సరాలు. ఇప్పుడు యేసు ప్రభువారు రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు ఉంది మీ లెక్క ప్రకారం? 33 అంటే 6 సంవత్సరాలా? ఎన్ని? 8 సంవత్సరాలమ్మా. ఏడు చదువుకుంటున్నారు మీరు? 8 సంవత్సరాలు. దాంట్లో 6 సంవత్సరాలు అటు ఇటు పోయినా ఖచ్చితంగా బైబిల్ స్టడీ చేయడానికి ఒకవేళ వాళ్ళు చెప్పిన లెక్క అయితే యేసు ప్రభువారు అక్కడ సమీపిస్తుంది. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, సమయం లేదు. బైబిల్ జ్ఞానం చెప్పే కోణం ఏంటంటే 2033 సంవత్సరంలో ప్రభువు అక్కడ సమీపిస్తుందని చాలామంది చెప్తూ వస్తున్నారు. బహుశా ఆలోపు మనమే వెళ్ళిపోవచ్చు దేవుని దగ్గరికి తొందరపడితే, అది దేవునికి వందనాలు. సరే, ప్రభు వచ్చినా మనం వెళ్ళినా మన జీవితంలో కావాల్సింది అయితే ఒకటే కోణం, సిద్ధపాటు అయితే ఉండాలి. అసలు చాలామంది 33వ సంవత్సరంలో వస్తారంటున్నారు. అంటే వాళ్ళు కొద్దిగా క్యాలిక్యులేషన్ చేసి, అంటే యేసు ప్రభువారు చనిపోయిన కాడి నుంచి 2000 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటే 33 సంవత్సరాలు వస్తాయి కదా అన్న కోణంలో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. సరే, ఎవరే క్యాలిక్యులేషన్ చేసుకున్నా మన క్యాలిక్యులేషన్ అయితే కట్ట తప్పకూడదు. మన విశ్వాస జీవితం, మన ఆరాధన జీవితం, మన ప్రార్థన జీవితం, మనం ఎలా దేవుళ్ళు ఉండాలన్నది మనకి ఇంపార్టెంట్. ఎంత ప్రభు ఆశించిన రీతిలో మనం జీవిస్తున్నాం అన్నది. ఎప్పుడైతే ప్రభు లోపల మనం ఫలించలేమో, ఎప్పుడైతే యేసు ప్రభువారిలో మనం ఫలించుకోకుండా ఉంటామో, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారిలో ఫలించిన జీవితం మనకు ఉంటుందో అప్పుడు ఏం చేయబడుతుందండి? ఖచ్చితంగా మనం మన కొరకే సిద్ధపరచబడినటువంటి ఆయన వనములో ఉన్నటువంటి గూడును మనం కనుగొనలేము. ఆయన ద్రాక్షావనంలో ఏ అంటుకట్టబడినటువంటి తీగగా మనం ఉండాలో అది తెలుసుకోలేం. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? నాలో ఫలింప తీగని తీసి పారేయడానికి సిద్ధంగా ఉంటాడు. పనికిరాని తీగని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే దేవునికి పనికిరాని, అంటే దేవుని రాజ్యానికి పనికిరాని వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు రక్షించబడి మారుమోసు బాప్తిసం పొందిన దేవుని రాజ్యానికి పనికిరాని వారు ఎవరైతే ఉన్నారో, దేవుని రాజ్యానికి వెళ్ళటానికి యోగ్యులు కాదని దేవుడు ఎవరైతే ఎంచుతున్నాడో, ఎవరైతే దేవుని రాజ్యానికి వెళ్ళటానికి యోగ్యులుగా లేరో, ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని వరంలో ఫలించుకోకుండా దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అనర్హులుగా ఉంటూ వచ్చారో వారు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి తమ కొరకై సిద్ధపరిచిన స్థలాన్ని, గూడును వాళ్ళు తెలుసుకోలేరు, దాన్ని పొందుకోలేరు. ఈరోజు నువ్వు దేవుని రాజ్యం, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ కొరకై సిద్ధపరిచిన గూడును నువ్వు తెలుసుకోవాలా, దాన్ని కనుగొనాలంటే ఏం చేయాలా? విశ్వాస జీవితంలో ఫలించాలి. ఎంత ఫలిస్తామో, ఎంత ఆత్మీయంగా ఫలిస్తామో అంతగా దేవుడు మన కొరకై సిద్ధపరచబడినటువంటి గూడును, ఆయన వనములో సిద్ధపరిచిన గూడును కనుగొనగలుగుతాం. అసలు ఈరోజు ఏం కనుగొంటున్నాం? మనం ఏం తెలుసుకుంటున్నాం? రక్షించబడ్డాం, మారుమోసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం కదా, ఏం తెలుసుకుంటున్నాం? మనం ఏం కనుగొంటున్నాం? రోజు మనం ఏం కనుగొంటున్నాం? దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవుని మందిరానికి రాని, బైబిల్ చదువుకొని ఏం కనుగొంటున్నాం? రోజు మనం ఏం కనుగొంటలా. ఆశీర్వాదాలు ఎక్కడ ఉండి అని అవి కనుక్కుంటాం తప్పక ఇంకేం కనుగొంటలా. ఆశీర్వాదాలు, దీవెన తప్పక ఏం కనుగొనలేకపోతున్నాం. ఫలించే జీవితం అవసరం, ఫలభరితమైన జీవితం అవసరం. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఫలించడం ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫలిస్తామో అప్పుడు మనకు దేవునికి మహిమ వచ్చింది. మనకి దేవుని వనములో మన కొరకే సిద్ధపరచబడిన చోటును, ఆ గూడును మనం పొందుకుంటాం, కలిగి ఉంటుందని దాన్ని కనుగొంటాము. ఈరోజు నేను ఏం కనుగొంటున్నాం? అసలు ఏం తెలుసుకుంటున్నాం? ఏది పొందుకుంటున్నాం? పాపము, లోకము, శరీరాశులు, నేత్రాశులు, జీవోటు, అంబబోటును కలిగి ఉంటాం, అవి పొందుకుంటున్నామా? క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రభువును పొందుకుంటున్నామా? ఒకటి సర్వలోకమును పొందుకుని ప్రాణమును పోగొట్టుకునే ప్రయోజనం లేదు. ఈరోజు మనం ప్రభు యొక్క జీవాన్ని పొందుకోకుండా లోకంలో అన్నీ పొందుకున్నా నిష్ప్రయోజకమైనవే. ఇక్కడ ఏం పొందుకుంటున్నాము, ఏం కలిగి ఉంటున్నాము అన్నది ఇంపార్టెంట్.
ప్రభు జీవాన్ని పొందుకున్నామా, ప్రభు ఇచ్చేటటువంటి జీవమును కలిగి ఉన్నామా, లేదా అది పోగొట్టుకున్న స్థితిలో ఎండిపోయిన ద్రాక్ష తీగవలే మనం ఉంటే సరి చేసుకోవాలి. ఈరోజు ఇది మొదటిది. రెండవ కోణం చూద్దారండి. మన క్రీస్తు యేసు సజీవులు గుండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి మన శరీరం ఆనందంతో కేకలు వేయాలంటే మనం చేయాల్సింది మొదటిగా ఏం చేయాలి? మనం ఆయన యొక్క వనములో మన కొరకే ఉన్న గూడును మనం తెలుసుకోవాలా, దాన్ని పొందుకోవాలి. అది పొందుకోవాలంటే ఆత్మానుసారంగా ఫలిస్తే తప్పగా, క్రీస్తులో ఫలిస్తే తప్పగా అది మనం తెలుసుకోలేము, దాన్ని పొందుకోలేము. ఎందుకంటే ఆ మర్మం క్రీస్తులోనే ఉంది, ఆ గూడు ఏందన్నది. రెండో విషయం చూద్దారండి. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 3వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో కోణం అండి ఇది. రెండు, సజీవులమై ఉండి క్రీస్తు యేసు యొక్క జీవము కలిగి మన శరీరం ఆనందంతో కేకలు వేయాలంటే మనం చేయవలసిన మొదటి పని ఏంటి? దేవుని ఆయన వనములో ఉన్నటువంటి మన కొరకే ఉన్న గూడును తెలుసుకోవాలా, దాన్ని పొందుకోవాలి. అది పొందుకోవాలంటే మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో క్రీస్తు యేసులో ఉండి ఫలించాలి, లేకపోతే పొందుకోలేం. రెండు, మనం చూసే మాట, సజీవులుగా ఉండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి మన శరీరం ఆనందంతో కేకలు వేయాలంటే మనం చేయవలసిన రెండో పని ఏంటంటే ఆయన సన్నిధిలో గూడు కట్టుకోగలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? గూడు కట్టుకుని ఉండాలి. మనం ఆయన సన్నిధిలో గూడు ఎట్ట కట్టుకోగలుగుతాం? ఆయన సన్నిధిలో మనం గూడు కట్టుకోగలిగితేనే, గూడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆయన మందిరమా? నాకు ఉండటానికి గూడు లేదయ్యా అంటాం అంటే అర్థం ఏంటి? ఇల్లు. సరే, ఆ ఇంటి గురించి తర్వాత చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన సన్నిధిలో గూడు కలిగి ఉండాలంట. అంటే ఆయన సన్నిధిలో నువ్వు ఒక పిల్లరగా, ఆయన సన్నిధిలో ఒక గోడగా, ఆయన సన్నిధిలో ఒక వాల్గా నువ్వు సిద్ధపడి ఉండాలి. అంటే మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే వాన కోయలు లేదా పిచ్చుకలు ఏం చేస్తున్నాయి తెలుసా? ఆయన సన్నిధిలో గూడు కలిగి ఉంటున్నాయి అంట. అంటే దేవుని సన్నిధిలో ఏ గూడు అయితే ఉండయో అవి కలిగి ఉంటున్నాయి, అవి పొందుకుని ఉండే, అవి సంపాదించుకుని ఉండే. ఏ దేవుని సన్నిధిలో అయితే దేవుడు పిచ్చుకల కొరకు, వాన కోయల కొరకు స్థలమును అట్టిపెట్టాడు, ఏ దేవుని స్థలంలో అయితే, ఏ దేవుని సన్నిధిలో అయితే దేవుడు వాన కోయలకి, పిచ్చుకలు ఉండడానికి ఒక ఆశ్రయం, ఒక స్థలాన్ని అట్టిపెట్టాడు, అవి ఏం చేస్తున్నాయి? అవి కట్టుకోగలుగుతున్నాయి ఆ స్థలంలో ఒక గూడుని, లేదా వాటిని పొందుకోగలుగుతున్నాయి, సంపాదించుకుంటున్నాయి. ఈరోజు మనం ఏం సంపాదించుకుంటున్నాం? పిచ్చుకలు చూడండి, మనం గట్టిగా ఈ చేత్తో పట్టుకుంటే పిచ్చుకలు చచ్చిపోతాయి లేవా? చనిపోతాయి లేవా? ఇప్పుడు ఏం పట్టుకున్నారా? పిచ్చుకల్ని పట్టుకున్నారా? పట్టుకుంటే ఖచ్చితంగా చంపేస్తాం. పిచ్చుకుని గట్టిగా పట్టుకుంటే ఎలా ఉంటాయి తెలుసా? చచ్చిపోతాయి. మనుషుడు గట్టిగా పట్టుకుంటేనే, అంటే మరీ గట్టిగా బలంగా కాదు, కొద్ది బలంతో పట్టుకునే పిచ్చుకలు చచ్చిపోయే స్థితిలో ఉన్నాయి. కానీ అలాంటి పిచ్చుకలు, కొంత సమయం ఊపిరి పట్టలేక చనిపోయే పిచ్చుకలు సైతమే ఆయన సన్నిధిలో ఉన్న గూడును కట్టుకుంటున్నాయి, కలిగి ఉంటున్నాయి, పొందుకుంటున్నాయి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గూడును పొందుకుంటున్నాయి. అవి ఆయన సన్నిధిలో ఏదైతే గూడుందో ఆ గూడును కలిగి ఉంటున్నాయి, పొందుకుంటున్నాయి అవి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? వాళ్ళ దగ్గరికి వచ్చిన మనం పిచ్చుకలకే అంత జ్ఞానం దేవుడిస్తే, ఎంతో గొప్ప జ్ఞానం, ఎంత జ్ఞానం కలిగినవంటి పిచ్చుకలు ఈ భూలోకంలో ఎక్కడ తిరిగినా మనకు స్థలం లేదు. ఎక్కడున్నా ఎవరో ఒకరు కొడతారు, ఎవరో ఒకరు తిడతారు, ఎవరో ఒకరు మనల్ని చంపేస్తారు. కానీ దేవుని సన్నిధిలో మనకి స్థలము తప్పక మరొక చోట లేదు. ఎక్కడ? దేవుని సన్నిధిలో తప్పక మరొక అవకాశం మనకు లేదు అని చెప్పని దేవుని సన్నిధిలో ఒక గూడును కలిగి ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో తమ కొరకు ఒక గూడును కట్టుకుంటున్నాయి, లేదా దేవుని సన్నిధిలో తమ కొరకు ఉన్న గూడును అవి పొందుకుంటున్నాయి. ఈరోజు మనం బల దగ్గరికి వస్తున్నాం. మనం ఎలా ఉంటాం? ప్రభు యొక్క దేహంలో, ప్రభు యొక్క రక్తంలో చేయి వేయబోతున్నాం. మనం ఎలా ఉంటాం? అసలు నీకంటూ గూడు ఉందా? ఆయన సన్నిధిలో, నీ ఇంట్లో కాదు, నువ్వు కట్టుకున్న ఇంట్లో కాదు నేను అంటుంది, నువ్వు కట్టుకున్న గృహంలో కాదు. అది కోట్లు పెట్టి కట్టుకోవచ్చు, లక్షలు పెట్టి నువ్వు కట్టుకుని ఉండొచ్చు, అది కాదు కావాల్సింది. అసలు దేవుని సన్నిధిలో నీకంటూ ఒక గూడు ఉందా?
నువ్వు ఉండటానికి, నీ సంతోషం పరిపూర్ణమవటానికి, నీ ఆనందం పరిపూర్ణం అవటానికి, నువ్వు సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండటానికి నీకంటూ ఒక గూడు ఉందా దేవుని వనములో? గూడు లేని పక్షి వలె ఎగురుతూ తిరుగుతున్నావా? గూడు లేని పక్షి ఎక్కడికి చేరుతుందో చెప్పలేం. ఏదో ఒక ఇంటిని చూసుకుంటుంది, కొంతకాలం ఉంటుంది, ఆ ఇంటి వాళ్ళు వచ్చి తరిమేస్తే వెళ్ళిపోతుంది. గూడు లేని పక్షి వలె మనం ఉండామా? ఎలా ఉన్నాం ఒకసారి పరీక్షించుకోండి. గూడు లేని పక్షి ఎక్కడ ఉంటుంది చెప్పండి? మరి గూడు లేని పక్షి ఎలా ఉంటుంది చెప్పండి? ఒక పాట కూడా ఉంది. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను, గూడు లేని పిచ్చుకి ఎలా ఉంటుంది చెప్పండి? ఒంటరిగా ఉంటుందంట. అంటే తనతో సహవాసం ఎవరు ఉండరు, తనతో సన్నిహితమైన వారు ఎవరు ఉండరు, తనతో స్నేహం ఎవరికి ఉండదేక ఒంటరిగా ఉండటమే. తనకంటూ ఎవ్వరూ కూడా సహకరించే వాళ్ళు ఉండరు. అందరూ తను వెలివేస్తారు, అందరూ తను విడిచిపెడతారు, అప్పుడే ఒంటరిగా అయిపోతుంది. ఇంకా ఎక్కడ ఉంటుంది ఆ పిచ్చుక? ఏడుంటుంది? ఇంటి మీద ఉంటుందట. అంటే గూడు లేదు, నివసిస్తానికి కూడా అవకాశం లేదు. వాన వచ్చినా, వరదలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, ఏమొచ్చినా తానంటూ నివసించడానికి ఒక గూడే లేని స్థితిలో ఉన్నటువంటి పిచ్చుక్కే, ఒంటరిగా ఉన్న పిచ్చుక, నీ ఇంటి మీద నివసించే ఒక పిచ్చుక్కే దేవుడు తన సన్నిధిలో గూడినిస్తున్నప్పుడు నీకు నాకు ఇవ్వడా? కానీ అవి పొందుకునే మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ప్రకటన గ్రంథం రాయబడుతుంది, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు మండుచున్న అగ్నిగుండంలో. పిచ్చుకులు, ఎక్కువ సమయం బ్రతకలేని పిచ్చుకులే దేవుని సన్నిధిలో గూడును సంపాదించుకున్నప్పుడు, కలిగి ఉన్నప్పుడు, దాటిని పొందుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో గూడును కట్టుకున్నప్పుడు, రక్షించబడిన మనం, మార్మోసు పొందిన మనం, బాప్తిసం తీసుకున్న మనం, బలలో పాల్గొనే మనం, యోగ్యులమని ఎంచుకుంటూ ప్రభు యొక్క బలలో పాల్గొనడానికి వచ్చిన మనము దేవుని సన్నిధిలో గూడు లేకపోవడం విషాదకరం. దేవుని సన్నిధిలో మనకంటూ ఒక ఇల్లు లేకపోవడం విషాదకరం. యోహాను సువార్త 14:1-2 ప్రభు అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేనుండే స్థలంలో మీరు ఉండలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవు, అవి లేని ఎడల నేను మీతో చెబుతా. అంటే అర్థం ఏంటి? ఆయన సన్నిధిలో ఉన్నటువంటి గూడును పిచ్చుకులు పొందుకోగలిగినాయి. మరి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఆ మహోన్నతుడైన దేవుడు, ఆ మహాగరుడైనటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గూడును పిచ్చుకులు పొందుకోగలిగినాయి. మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? అసలు మనకంటూ గూడుందా లేదా? ఒకసారి నిన్ను పరీక్షించుకో. నువ్వు సజీవుడిగా ఉండవు, క్రీస్తు యేసు యొక్క జీవం నీలో ఉంది. నీ శరీరం ఆనందంతో కేకలు వేయాలంటే ఆయన సన్నిధిలో నీకంటూ ఒక గూడు ఉండాలి. ఏముండాలా? ఒక గూడు ఉండాలి, ఒక స్థలం ఉండాలి. అది లేనప్పుడు నువ్వెన్ని కేకలు వేసినా అది పనికిరాదు. ఎన్ని కేకలు వేసినా పనికిరాదు. ఎర్ర సముద్రం మధ్యలో కూడా ప్రజలు వెళ్తున్నప్పుడు ఆనందముతో కేకలు వేస్తున్నారు. మరి ఫరో సైన్యం ఎలా కేకలు వేస్తుంది? ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం మధ్యలో ఉండలేదప్పుడు కేకలు వేస్తున్నారు ఆనందంతో. ఫరో సైన్యం ఎలా కేకలు వేస్తుంది? ప్రాణభయంతో. ఎలాగ? ప్రాణభయంతో ఫరో సైన్యం కేకలు వేస్తుంది. ఒకరోజు నువ్వు ప్రాణభయంతో కేకలు వేసినా నిన్ను కాపాడేవాడు లేడు. ఫరో సైన్యం ఎలాగైతే ఆ ఎర్ర సముద్రంలో నశించిపోతూ వచ్చింది, ఎర్ర సముద్రంలో ఏ రీతిలో అయితే ఫరో సైన్యము మునిగిపోతూ వచ్చిందో, ఒకరోజు మనం మరణపు కేకలు, మరణ భయంతో కేకలు వేసిన ఈ భూమి మీద ఉన్నప్పుడు సజీవుడిగా ఉండి మనకంటూ ఒక స్థలాన్ని, మన గూడును కట్టుకోలేక ఓ రోజు నరకానికి వెళ్ళేటప్పుడు మరణ కేకలతో, మరణ భయంతో, అయ్యా నన్ను పంపించొద్దు నరకానికి అని మరణ భయంతో, ఆ కాలిపోయే జీవితం నాకు వద్దని కేకలు వేసినా ఓ రోజు నిన్ను కాపాడేవాడు ఉండడు. ఫరో సైన్యం ఎలా కాపాడేవాడు లేక నీటి మునిగిపోయింది నీటిలో, ఓ రోజు నీవు నేను కూడా మనల్ని కాపాడేవాడు లేకపోయినప్పుడు అట్లాగే అయిపోతాం. అలా కాకూడదంటే మనం ఏం చేయాలా?
ఆయన సన్నిధిలో గూడు కట్టుకోవాలి. ఆ గూడుని మనం పొందుకోవాలి. అది ఏం కట్టుకుంటున్నాం? దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? సజీవుడివి, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన క్రైస్తవురాలివి, దేవుని సన్నిధిలో ఎంతవరకు నువ్వు ఇల్లుని కట్టుకోగలుగుతున్నావు? ఇక్కడ కట్టుకున్న ఇల్లే పరలోకంలో నీకు ఇవ్వబడింది. నేను ఎప్పుడో ఒక స్టోరీ కూడా చెప్పి మీరు విన్నారా లేదు. ఒక ధనవంతురాలు, ఒక పేదామ ఉంది. ధనవంతురాలు భూమి మీద ఉన్నప్పుడు అందరి చేత పేరు ప్రఖ్యాతలు పొందింది. ఎవరన్నా ఇంటికి వస్తే డబ్బులు ఇచ్చేది, ఎవరన్నా ఇంటికి వస్తే అవసరం అంటే డబ్బులు ఇచ్చేది, పెళ్ళికి మంగళసూత్రం కావాలంటే ఇచ్చేది, కాళ్ళకు మెట్లు కావాలంటే ఇచ్చేది, భోజనానికి ధనంగా ఏమన్నా ఏం కావాలా, ఆహారం కావాలంటే ఇచ్చేది. అందరి చేత మంచామా తెలంగాణలో అంటారు కదా, పటేలమ్మ అంటారు. మంచామ అనిపించుకుంది. చివరికి చచ్చిపోయింది. మంచామ అనిపించుకుని ఏమైంది? మంచోళ్ళు చచ్చిపోయినా మంచిగానే ఉంటారు కదా, ఉండరా? ఉంది. ఆ మంచితనం ఏందన్నది పరలోకంలో కనపడింది. చచ్చిపోయింది. ఓ రోజు పేదామె కూడా ఆమె ఇంట్లోనే పని చేస్తూ ఉన్నటువంటి ఆమె, ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళని ఏమంటారు? ఆ పని మనుషుల్లాగా ఉంటూ వచ్చింది. ఒకరోజు ఏమి కూడా చచ్చిపోయింది. పని ఆమె చచ్చిపోయింది, మంచి ఆమె చచ్చిపోయింది. ఓ రోజు చనిపోయిన తర్వాత ఈ మంచి ఆమె దేవదూతల చేత కొనిపోబడుతుందంట. కొనిపోబడుతుంటే ఒకనొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కనపడుతుందంట. పెద్ద బిల్డింగ్. ఇది ఎవరిది అంటే, నీ ఇంట్లో పని మనిషిది అన్నారంట. వాహ్, నా ఇంట్లో పని మనిషికి ఇంత పెద్ద బిల్డింగ్ ఉందంటే నాకు ఇంకెంత పెద్ద బిల్డింగ్ ఉండిద్దని ముందరికి వెళ్తుంది. ఒక చిన్న పాక కనపడుతుంది. ఇది ఎవరిది అందంట. ఇది నీదే అన్నాడంట. నా ఇంట్లో పని మనిషికేమో పెద్దది ఇచ్చి నాకు చిన్నది ఇస్తారా? అక్కడ కూడా గొడవే. పరలోక రాజ్యంలో కూడా జాగ్రత్త. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా గొడవలు పెట్టుకుంటే బయటికి పంపిస్తాడు ఆయన. ఇక్కడ మందిరం నుంచి ఎవరిని బయటకు పంపించలేము, ఆయన పంపిస్తాడు బయటికి. ఏం జరుగుతూ వచ్చింది? నాకు చిన్నది ఇస్తారా, నా ఇంట్లో పని అవకేం పెద్దది ఇచ్చి. అప్పుడు చెప్పారంట, నువ్వు నీ ఇంటికి వచ్చిన వాళ్ళందరి దగ్గర మహిమ పొందావు. మహిమ పొందగా మిగతా మిగిలిన బూడిదే ఇది నీకు. మిగతా మిగిలింది ఇదే. నీవంటే కాపాడుకుంది ఇదే. మిగతాదంతా కూడా మనుషుల మహిమ కొరకు, మనుషుల ఘనత కొరకు, డబ్బులు ఏమని, ఆస్తి ఏమని, భోజనం పెట్టని, ఏదైనా సరే నీ మెప్పు కొరకు చేసుకున్నావు. కాబట్టి నీ మెప్పు బాగా మిగతా మిగిలింది నీకు ఇదే. ఇది కూడా కావాలని తీసుకొని అతను నరకానికి వెళ్ళి చాలులే, దొరికిందంతా సంతోషించాలి. ఇప్పుడు పేదానికి ఎందుకు అలా ఇచ్చారంటే, ఆమె తన ఇంట్లో ఎవరైతే అవసరత కొరకు వచ్చారో తన యజమానురాలు డబ్బులు ఇస్తుంది, ఏమో ప్రార్థన చేస్తాం, ప్రభు వాళ్ళకి రక్షణ, వాళ్ళ అవసరం తీర్చబట్టని సహాయం చేయ ప్రభు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఆమె ప్రార్థన ఆలకించబడింది. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని డబ్బులు పంచుకున్నా, ఎన్ని ఆహారాలు ఎవరికైనా పెట్టినా, ఎన్ని ఏమంటారు అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, ఏ చేసినా దేవుని రాజ్యంలో గడ్డి పరకు కూడా నీకు ఇవ్వదు. నువ్వు చేసిన అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఏది నీకు ఉపయోగపడదు. గడ్డి పరకంత బహుమానం కూడా పొందుకోలేం. మరి ఏం చేయాలా? ప్రార్థనా జీవితం, తగ్గింపు జీవితం. ప్రభా, నీ వనములో నాకు కావాల్సినటువంటి, నీ సన్నిధిలో నాకు అవసరమైన గూడిని నేను కట్టుకోవడానికి అవసరమైన క్రైస్తవ విశ్వాస జీవితం నాకు అనుగ్రహించు. ఆ ప్రార్థనా జీవితం నాకు అనుగ్రహించు. ఆ విశ్వాస జీవితం నాకు అనుగ్రహించు. తద్వారా నేను నీ వనములో ప్రభా, నీ యొక్క సన్నిధిలో నేను గూడును కట్టుకోవాలి. నా బలహీనతను బట్టి, అవిధేయతను బట్టి ఆ గూడుని నేను కట్టుకోలేకపోతున్నాను ప్రభాని సరి చేసుకోవాలి. అలా సరి చేసుకునేటటువంటి వారే క్రీస్తు యేసు యొక్క సజీవులైన క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి తమ శరీరంతో ఆ శరీరంలో ఆనందంతో కేకలు వేస్తాయి. ఎవరైతే అట్లా సరి చేసుకుంటారో, అట్లా సరి చేసుకోకుండా అశ్రద్ధ కలిగి చెప్పిన వాక్యాన్ని పెడచెవి పెట్టినటువంటి వారు ఓ రోజు దేవుని వనంలో నుండి నెట్టివేయబడతారు. కాబట్టి ఈరోజు మనం పరలోక రాజ్యంలో మన మహిమ గల శరీరంతో ఆనందంతో మనం కేకలు వేయాలంటే మనం గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు ఏం చేయాలా? ఆయన సన్నిధిలో గూడు కట్టుకోవాలి. మొదటిగా ఆయన సన్నిధిలో మన కొరకు ఉన్న గూడుని తెలుసుకోవాలి, దాన్ని పొందుకోవాలి. 2, ఆ గూడుని కట్టుకోవాలి మనం. 3వదిగా చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 3వ వచనం. చాలా ఇక్కడ 3వ కోణాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఏంటి 3వ మాట ఏంటంటే, ఆయన బలిపీఠం దగ్గరే ఏముంది? నీ బలిపీఠము నొద్దనే
నివాసం దొరికింది. దీని వ్యాఖ్యానంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఆయన బలిపీఠం దగ్గరే ఉంటున్నాయంట. ఏముంటున్నాయి? పిచ్చుకలు కానీ వానకోయలు కానీ ఏముంటున్నాయి? ఆయన బలిపీఠం వద్దనే పిచ్చుకలు ఉంటున్నాయి. పిచ్చుకలకు నివాస స్థలం దొరుకుతుంది. పిచ్చుకలు అన్నాయి సజీవంగా ఉండాలంటే ఎక్కడ ఉంటున్నాయి? ఆయన బలిపీఠం దగ్గర ఉంటున్నాయి. ఆయన బలిపీఠాన్ని దాటి బయటికి వెళ్ళిపోవట్ల పిచ్చుకలు. ఆయన బలిపీఠం దగ్గర ఉండే కాబట్టి అవి ఎలా ఉంటున్నాయి? సజీవం అనేవి ఉంటున్నాయి, జీవం కలిగి ఉంటున్నాయి. ఎప్పుడైతే ఆ బలిపీఠం నుండి వెలుపటకు వస్తాయో, ఎప్పుడైతే ఆ బలిపీఠం దగ్గర నుంచి బయటకు వచ్చేస్తాయో, అప్పుడు ఆ పిచ్చుకుల్లో ఉన్న జీవాన్ని కోల్పోతారు. తప్పిపోయిన కుమారుడు ఎగ్జామ్ రాసి వచ్చారమ్మా, నిద్రపోతున్నారు చాలామంది. రావాల్సిన నాకు నిద్ర రావాలి, సరిగ్గా నిద్ర పడతలేదు కాబట్టి మీకు వస్తాయండి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఆయన బలిపీఠము దగ్గర పిచ్చుకలు ఉంటున్నాయి. ఏముంటున్నాయి? పిచ్చుకలు ఏముంటున్నాయి అంటే పిచ్చుకలు అని చెప్పాలి, బలిపీఠం కాదు. ఆయన బలిపీఠం దగ్గర పిచ్చుకలు ఉంటున్నాయి. అంటే ఒక పిచ్చుకులే ఆయన బలిపీఠం దగ్గర ఉండగలిగినప్పుడు అవి సజీవంగా ఉంటున్నాయి. క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా కడగబడిన మనం, యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా కడగబడి ఆయన పొందిన దెబ్బల చేత పాపంలో అపరాధం నుండి స్వస్థత నొందిన మనం ఇంకా ఆయన బలిపీఠం దగ్గర ఇంకెంతగా ఉండాలో ఆలోచన చేయండి, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో. కానీ ఈ రోజున మనం చూసినట్టయితే ఆయన బలిపీఠం దగ్గర లేని విశ్వాసులు ఎక్కువ ఉన్నారు మందిరంలో. ఎక్కడ? ఆయన బలిపీఠం దగ్గర లేనటువంటి విశ్వాసులు మందిరంలో ఎక్కువ ఉన్నారు. బలలో పాల్గొనేవారు కూడా ఆయన బలిపీఠం దగ్గర లేని వారు ఎక్కువ పాల్గొంటున్నారు. బలిపీఠం మీద ఏముండాలి చెప్పండి? బలిపీఠం మీద ఏముండాలా? ఏముండాలి బలిపీఠం మీద? మంట ఉండాలి, ధూపం వేస్తూ ఉండాలి. ఎప్పుడు ఏం చేయాలా? మండుతూ ఉండాలి ఎప్పుడు కూడా మంట, అది ఆరిపోకూడదు. అంటే ఒక విశ్వాస క్రైస్తవ యాత్రా జీవితంలో దేవుని బిడ్డలుగా ఉన్న మనం, రక్షణ మారుమోసు బాప్తిసం పొందినటువంటి మనం ఎప్పుడు ఎలాగ ఉండాలంటే ప్రకాశించే జ్యోతులు వలె ఉండాలి, ప్రకాశించే వారుగా ఉండాలి. ఎప్పుడైతే ప్రకాశించే జ్యోతులు వలె ఉంటామో ఆయన బలిపీఠం దగ్గర మనం సజీవంగా జీవం కలిగి ఉన్నామని అర్థం. సజీవులుగా ఉంటూ జీవం కలిగిన వారుగా, మీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా కాపాడుకోండి అంటున్నాడు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎలా ఉంటారు? ఏ జ్యోతక్క? ఎస్ జ్యోతక్క, కే జ్యోతక్క? నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎలా ఉంటారు? ఎలా ఉంటారక్క? ప్రకాశించే జ్యోతులను పోలేని వారుగా ఉంటారు. ఎలా ఉంటారు? ప్రకాశించే జ్యోతులను పోలేని వారుగా. మన అందరికంటే నయోమక్కే బెటర్. కళ్ళు లేకపోయినా వాక్యం మనసు పెట్టి శ్రద్ధగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉంటుంది. తప్పు చెప్పినా ఒకసారి కరెక్టే చెప్పింది. మనం చదవగలిగిన వాళ్ళం కూడా ఇది మర్చిపోతామంటే ఎంత బాధాకర విషయం చూడండి. అక్క నేను చెబుతున్నా, నీకు కళ్ళు కనపడకపోవడం దేవునికి వందనాలు. ఈ మర్మాలన్నీ కూడా నువ్వు మర్మంతో దాచిపెట్టుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. స్వస్థత ఇస్తాడులే తర్వాత అది. కాబట్టి ఇది కూడా ఒక మేలే, దేవుడు ఏదో మనకు నేర్పించడానికి. బైబిల్ చెబుతున్నటువంటి కోణం ఏంటో తెలుసా? ఆయన బలిపీఠం దగ్గర పిచ్చుకలు ఉండే, అవి ఎలా ఉండే? జీవము కలిగి ఉండే. అవి జీవం కలిగి ఉండడానికి కారణం ఏంటి? దానిలో ఉన్న జీవాన్ని ఆర్పివేసుకోకుండా ఉండే. బలిపీఠం దగ్గర నుండి బయటికి వెళ్తే ఏముంది? బలిపీఠం దగ్గర నుంచి బయటకు వెళ్తే ఏముంది? పాపం ఉంది, అపవిత్రత ఉంది, చెడ్డ చూపులు, చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు ఉన్నాయి. ఆయన బలిపీఠం దగ్గర నుంచి బయటికి వెళ్ళేవా పాపమే ఉంది. దాని సూచన ఏంటంటే ఆదికాండం 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఆదికాండం 4వ అధ్యాయం ఎన్నోసార్లు మనం చూస్తూ వస్తాం కయ్యూను గురించి. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన తలెత్తుకొనవా, సత్క్రియ చేయని వాకిట పాపం పొంచి ఉండును. మంచి జీవితం నీకు లేనప్పుడు, మంచి విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం నువ్వు జీవించినప్పుడు, నువ్వు బలిపీఠం దగ్గర నుండి బయటకు వచ్చేటప్పుడే పాపం పొంచి ఉండిద్ది. దేవుని బలిపీఠం దగ్గర ఎవరైతే ఉండారో వారిలో జీవం ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గర ఉన్న వారిలో జీవం ఉండడానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న వెలుగు ఎప్పుడు చీకటి కాకుండా కాపాడుకుంటున్నారు. అలా మనం చీకట్లో లాగేసేయండి చెప్పండి,
చీకట్లో లాగేసి చాలా ఉన్నాయి. లేరా కాదు, లేవా? తాగుడు, వ్యభిచారం, అబద్ధం, మోసం, దొంగతనం, వ్యభిచారం, వీటన్నిటికంటే భయంకరమైనది ఏంటి తెలుసు? చీకట్లో లాగేది అక్రమ సంబంధం. దాన్ని ఇప్పుడున్న జనరేషన్ అంటున్నారు లివింగ్ రిలేషన్షిప్. ఏ రిలేషను? లివింగ్. పెళ్లి కాదు, పెటాకులు ఉండవు, కానీ ఇద్దరు కలిసి ఉంటారు, అమ్మాయి అబ్బాయి. ఒక స్త్రీ వివాహం కాకుండా మరొక పురుషుడితో ఎక్కడికైనా నడిచినా, ఎక్కడికైనా వెళ్ళినా, ఏదైనా కలిగి ఉంటుందంటే క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయిందని అర్థం. ఏం కోల్పోయిందండి? అది ఒక స్త్రీ అయినా సరే, ఒక పురుషుడైనా సరే. యోసేపు మరియను ప్రదానం చేసుకోక మునిపే మరియతో సావాసం కలిగి ఉన్నాడా? అసలు యేసుప్రభు వారు పుట్టేదాకా కూడా ఆమెను ముట్టుకోవాలా? ఎవరు? యోసేపు. ఈ రోజుల్లో సిచ్యువేషన్ అంతా మారిపోయింది. అవసరమైతే ఇక మార్కోల కుమారుడు వయసుకు వచ్చేదానికి తీసుకొచ్చి ఇంట్లోనే పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు? తీసుకొచ్చి ఇంట్లోనే పెడతారు. ఇక తీసుకొచ్చేసి అంటే ఆ వయసు వచ్చేదానికి ఇక అంటే పిల్లలని కాదు, మనుషులు ఏ రీతిలో అయిపోతున్నారు చూడండి. ఒక విశ్వాసం అని ఆలోచన లేదు, ఒక దేవుని బిడ్డవని ఆలోచన లేదు, ఓ రక్షించబడ్డావని ఆలోచన లేదు, ఓ మారుమోసు పొందామని ఆలోచన లేదు, ఓ బాప్తిసం తీసుకున్నామని ఆలోచన లేదు. ఏ ఆలోచన లేకుండా అనాలోచితంగా చేసే పనులు బట్టి నీలో నాలో ఉండే జీవాన్ని మనం కోల్పోతున్నాం. ఒక అక్రమ సంబంధం, ఒక శరీరాశ. ఒక స్త్రీతో పాపం చేసిన, వివాహం చేసుకోకుండా పాపం చేసినా, ఆమెను తాకి అసభ్యకరంగా ఉన్నా, అది దేవుని దృష్టిలో క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయినట్టు. అది స్త్రీ అయినా పురుషుడైనా. క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయిన తర్వాత మనం ఎలా ఉంటాం చెప్పండి? ఆయన బలిపీఠం ఉన్నది ఉండలేం. వస్తాం బలిపీఠం దగ్గర కానీ ఉండలేం. వస్తాం కానీ బలిపీఠం దగ్గర ఉండలేం. ఎందుకని? మాట్లాడిద్ది బలిపీఠం, దర్శించిద్ది, సంధించిద్ది. నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన తప్పుని బట్టబయలు చేసి బయటికి బహిరంగంగా చూపిస్తున్నప్పుడు ఆ బలిపీఠం దగ్గర నువ్వు ఉండలేవు. మందిరం కూడా మానేస్తాం. అక్కడికి వెళ్తుంటే మళ్ళీ ఏం పేరు పెడతారు తెలుసా? ఆ పాస్టర్ గారు గంటల తరబడి వాక్యం చెబుతున్నాడు, అందుకే మేము వెళ్తాం. నువ్వు చేసిన పాపానికి మమ్మల్ని ఎందుకు అడ్డుగా పెట్టుకుంటా? నువ్వు చేసిన తప్పుకు నన్ను ఎందుకు అడ్డుగా పెడతావు? సేవకుడు ఎక్కువసేపు చెబుతాడు, ఇంకో 2 గంటలైనా చెబుతాడు, కూర్చోవాలి. పౌలు ఎంతసేపు బోధించాడు చెప్పండి? పౌలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు లేట్ అయిపోతున్నప్పుడు ఆదివారం ఎంతసేపు ప్రకటించాడు? నేను అనుకుంటా ఉదయం మొదలుకుని రాత్రి వరకు కూడా, ఒక జాము వరకు కూడా ప్రకటిస్తూనే ఉంటున్నాడు. ఈ రోజులు అంత వాక్యం చెబుతూ తినేవాళ్ళు ఉంటారా? పావు గంట ఎక్కువైతేనే ఓర్చుకోలేము. ఆ దినాల్లో పౌలు బోధిస్తుంటే ప్రజలు ఎలా ఉన్నారు? ఓర్పుతో రాత్రి అల్లా కూడా ఎదురు చూస్తున్నాడు, ఇంకేమైనా చెబుతాడు. ఇప్పుడున్న విశ్వాసులు చూడగా ఎప్పుడు ముగిస్తాడని ఎదురు చూస్తారు. అందుకే మనం పౌలు రాసిన పత్రికల్లో మన పేరు, అలాంటి జీవితం మనకు లేకపోవడం కారణం అదే. పౌలు రాసిన పౌలు రాసిన పత్రికల్లో మన లాంటి స్వభావం, మన లాంటి జీవితం పత్రికల్లో మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే, ఆ పత్రికల్లో రాయబడినట్టు మనం ఎందుకు జీవించలేకపోతున్నాం అంటే ఆ ఓర్పు మనకు లేదు. పౌలు చెప్పిన అదే పౌలు ఇప్పుడు బ్రతికొచ్చి ఇక్కడ ఇంతసేపు చెప్పినా మనం ఇష్టపడం. పౌలా నువ్వు చేతే చెప్పావు, తొందరగా ముగిచ్చే అంటాం. ఇది మన జీవితం. అది దేవునికి అంగీకారం కూడా. నువ్వు ఆయన బలిపీఠం వద్ద ఉండాలి. అది ఎప్పుడు విడిచిపెట్టకూడదు. గట్టిగా కౌగిలించుకోవాలి, గట్టిగా దాన్ని పట్టుకుని ఉండాలి. ఆ బలిపీఠాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడే పరవాసిని పాటని వెనకాల వస్తుందని అర్థం. ఎప్పుడైతే ఆ బలిపీఠాన్ని విడిచిపెట్టావో అప్పుడే మరణం నీ వెంబడ వస్తుంది. ఎప్పుడైతే బలిపీఠం దగ్గర నుంచి బయటకు వచ్చేస్తావో, ఆ జీవాన్ని కోల్పోతావో, చీకటి జీవితం, రహస్య జీవితం ఎప్పుడైతే ఉండిద్దో అప్పుడే ఆ జీవాన్ని కోల్పోయినట్టు. చాలామంది తల్లిదండ్రులు తెలియకోకుండా పాపం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. రహస్యంగా పాపాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఫోన్లు వచ్చేసినాయి. కొంతమంది తల్లిదండ్రులు తెలిసి కూడా పిల్లలు తప్పు చేస్తున్న గద్దించిన వాళ్ళు చాలామంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు దేవుని యొక్క బలిపీఠం దగ్గర నివసించి జీవం కలిగి ఉండవలసిన వారు చేస్తున్న తప్పును బట్టి ఆ జీవాన్ని కోల్పోయారని అర్థం.
ఆ తప్పును ఎప్పుడైతే ఖండించలేని స్థితిలో మనం ఉన్నామో, దావీదు రాజు గురించి ఒక మాట అంటాడు. దావీదు రాజు గురించి కాదు, దావీదు రాజు యుద్ధంలోకి వెళ్ళి యుద్ధం చేసిన వాడు ఎంత బహుమానానికి అర్హుడో, సామాను దగ్గర ఉన్న కాపలా కాసిన వాడు కూడా అంతే బహుమానం పొందడానికి అర్హుడు. మన పిల్లలు పాపం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే గద్దించుకోకుండా నోరు కట్టి వేసుకుంటామో, మన పిల్లలు పాపం చేయడానికి మనం ఎలాగైతే వాళ్ళు పాపం చేస్తున్నా మనం ఊరుకున్నామంటే వాళ్ళకు వచ్చే బహుమానమే మనకు కూడా వచ్చింది. దీన్ని బట్టి ఏం చేయాలా? మన పిల్లల్ని జాగ్రత్తగా దేవుని యొక్క బలిపీఠం దగ్గర జీవం కలిగిన వరకు పెంచాలి. ఎలా పెంచాలా? జీవం కలిగిన వారు. వాళ్ళు తప్పు చేస్తే చేసేయాలని సహకరించవాక, రేపటి దినాన్ని నీ సహకరించేవాడు ఉండడు. ఇంకా మరి కొంతమంది ఇప్పుడు సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, రకరకమైన చాటింగ్లు, రకరకమైన విధానాల్లో తల్లిదండ్రులు తెలియకోకుండా, దేవుని తెలియకుండా, సేవకులు తెలియకుండా ఎంతోమంది రహస్యంగా ఎదుటి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్రమ సంబంధం అంటే దేహం కలవటమే కాదు, ఒక రక్షణ లేని వ్యక్తితో, ఒక మార్మోసు లేని వ్యక్తితో సహవాసం కలిగి ఉండటమే. ఒక స్త్రీ ఒక పురుషుడు కానీ, పురుషుడు స్త్రీతో కానీ కలిసి ఉండటమే అక్రమ సంబంధం. దాన్ని బట్టి ఎంతో తీర్పుని తెచ్చుకుంటాం మనం. ఇవన్నీ మనకు రాకూడదంటే మనం ఏం చేయాలా? ఆయన బలిపీఠం దగ్గరుండి మనలో ఉన్న జీవము కోల్పోకుండా మనం కాపాడుకుంటే చాలు, మనం ధన్యులుగా ఉంటాం. ఎప్పుడైతే ఆయన బలిపీఠం దగ్గర నుంచి బయటకు వచ్చేస్తామో చీకటి ఎమ్మడిచ్చింది, మరణం ఎమ్మటే వచ్చింది. ఆ మరణమే నిత్య నరకం. ఒక మాట చెబుతా చూడండి, బలిపీఠం దగ్గర నుంచి నువ్వు బయటకు వచ్చావంటే, ముందరకు వచ్చి కూర్చోండి నన్ను, ఏం పర్లేదు. బలిపీఠం దగ్గర నుంచి నువ్వు బయటకు వచ్చావంటే ఒక అర్థం ఏంటి తెలుసా? బలిపీఠం దగ్గర నుంచి బయటకు వచ్చావన్న దానికి అర్థం ఏంటి చెప్పండి? 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం రాయబడుతూ వచ్చింది, ఎవరు మృంగుదునా అని గర్జించు సింహం సాతానుడు ఏం చేస్తున్నాడు? అది నువ్వు ఆయన బలిపీఠం దగ్గర నుండి బయటకు వచ్చేవంటే జీవం కోల్పోయినట్టే. జీవం కోల్పోతే ఏం జరిగింది? గర్జించు సింహం అనే సాతానుడు మనం తినటానికి ఎదురు చూస్తాడు. ఇంకా అప్పుడు నువ్వు దొరకవేక. సాతాను యొక్క నోట్లోకి వెళ్ళిపోతే ఏమైంది? పోవటం తప్పక ఏమి ఉండదు. అలా జరగకూడదంటే ఏం చేయాలి? మనలో ఉన్న జీవము బలిపీఠం దగ్గర ఉంటేనే అది ఉండిద్ది. బలిపీఠం దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతే ఆ జీవము ఉండదు. అంటే మనం ఎలా ఉండాలా? నిత్యము మండుచున్నటువంటి బలిపీఠం, నిత్యము ధూపం వేయబడుతున్న బలిపీఠం వలె, మండుచున్న బలిపీఠం వలె ఎప్పుడు మనం ప్రకాశించేవారు ఉండాలి, కానీ ఆరిపోకూడదు. బలిపీఠం మీద నిప్పు ఆరిపోతే దేవుని ప్రజలకు ఎంతో నష్టం. మన విశ్వాస జీవితం దేవుని బలిపీఠం దగ్గర ఆగిపోతే మనం ఎంతో నష్టపోవాలి. కాబట్టి మనం పిచ్చుకలు ఎలాగైతే ఆయన బలిపీఠం దగ్గరే ఉంటున్నాయో అలా మనం ఏం చేయాలా? ఆయన బలిపీఠం దగ్గరే ఉండాలి. ఆయన బలిపీఠం దగ్గర ఉండే పిచ్చుకలు ఏముంది? జీవం ఉంది. మనం ఆయన బలిపీఠం దగ్గర జీవం కలిగి ఉండాలి. కొన్ని సజీవుడిగా ఉండి రక్షణ మార్మస్ బాప్తిసం పొంది బలిలో పాల్గొంటే నేను జీవంగా ఉన్నాను అనుకుంటే పొరపాటు. ఎప్పుడు మండుచున్నటువంటి క్రైస్తవ జీవితం, ప్రార్థన, విశ్వాస, ఆరాధన జీవితం మనకు ఉండాలి. లేకపోతే నష్టపోతాం. ఇదన్నమాట. 3వ విషయం చూద్దామని.